స్కూల్‌కి వెళ్ళడానికి టైం అవుతున్నా సరే, ఇంకా పిగ్గులాగే మంచం మీద కదలకుండా పడుకున్న మన హీరోయిన్‌ని చూపిస్తారు. హీరోయిన్ ప్రతిరోజు పొద్దున్న లెగిసేది ఆమె బెస్ట్ ఫ్రెండ్ కాల్ చేసిన తర్వాతే. ఇవాళ కూడా ఆ ఫ్రెండ్ కాల్ చేస్తాడు. హీరోయిన్ లెగుస్తుంది. అసలే టైం అయిపోయింది కాబట్టి చకచకా రెడీ అయిపోతుంది. పైనుంచి వాళ్ళ మమ్మీ క్యారేజ్‌ని కిందకి విసిరితే కరెక్ట్‌గా తన బ్యాగ్‌లోకి ఆ బాక్స్‌ని క్యాచ్ కూడా పట్టి హీరోయిన్ అయితే బయటికెళ్ళిపోతుంది. లోపల చూస్తే వాళ్ళ మమ్మీ డాడీని బెడ్‌రూమ్‌లోకి లాక్కెళ్ళడానికి ట్రై చేస్తుంది. మన కూతురు పాపం ఒక్కతే ఉంటుంది కదా! దానికి చెల్లినో తమ్ముడినో ఇద్దాము అని వాళ్ళ ఆయన్ని రూమ్ లోపలికి లాక్కెళ్ళిపోతుంది. పాపం వాళ్ళ ఆయన ఆఫీస్‌కి రెడీ అయ్యి బ్రేక్‌ఫాస్ట్ తినడానికి కూర్చుంటే ఏం చేస్తుందో చూడండి. హీరోయిన్ బెస్ట్ ఫ్రెండ్ వీడే. వీడి పేరు యూజు. యూజు హీరోయిన్‌ని పికప్ చేసుకోవడానికి సైకిల్ మీద వస్తాడు. హీరోయిన్ అయితే వాడి సైకిల్ వెనకాలే నుంచుంటుంది. ఇద్దరు కూడా స్కూల్‌కి వచ్చేస్తారు. వీళ్ళిద్దరి ఇల్లులు పక్కపక్కనే ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా కలిసే పెరిగారు. మంచి ఫ్రెండ్స్ కూడా. ఎన్ని గొడవలైనా సరే వెంటనే మళ్ళీ కలిసిపోతారు. యూజు ఇంకా హీరోయిన్ కారిడార్‌లో నుంచొని ఉన్న టైంలోనే అక్కడికి స్కూల్స్ మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్ అయిన జింగ్ అనే ఒక అమ్మాయి అయితే వస్తుంది. అందరు అబ్బాయిలు కూడా జింగ్ వెంటే పడతారు. అందరి క్రష్ కూడా ఈ జింగ్ అయి ఉంటుంది. జింగ్ ఇప్పుడు స్ట్రైట్ గా యూజు దగ్గరికి వచ్చి మనం ప్రాక్టీస్ చేయాల్సిన టైం అయింది పద అని అతన్ని తీసుకుని వెళ్తుంది. యూజు ఇంకా జింగ్ వీళ్ళిద్దరూ కూడా ఒకే క్లబ్ లో ఉన్నారు. వీళ్ళిద్దరి ఇంట్రెస్ట్ మ్యూజిక్. సో రాబోతున్న ఒక మ్యూజికల్ ఈవెంట్ కోసం వీళ్ళిద్దరూ కూడా ఇప్పుడు పాటలు ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ఒక పాటని రాసి ఆ పాటను అయితే వీళ్ళిద్దరూ కూడా బాగా ప్రాక్టీస్ చేసి పాడాలి కాబట్టి ముందు నుంచి కూడా ప్రిపేర్ అవుతూ ఉంటారు. హీరోయిన్ బెస్టీ అయిన ఈ అమ్మాయి ఒకడిని ఒక క్లోజ్ రూమ్ లోపలికి తీసుకుని వెళ్ళి వాడికి ప్రపోజ్ చేస్తుంది. కాకపోతే వాడికి ఆల్రెడీ గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఇంకా వాడికి ఈ అమ్మాయి పైన ఎటువంటి ఇంట్రెస్ట్ లేకపోవడంతో సారీ నేను ఎలా చెప్పాలో కూడా అర్థం కావట్లేదు కానీ నాకు నీ పైన ఎటువంటి ఫీలింగ్స్ లేవని అతనైతే ఇంకేం మాట్లాడకుండా పోతాడు అక్కడి నుంచి. పాపం బెస్టీ ఏడ్ చేస్తూ ఉంటే హీరోయిన్ అయితే వచ్చి ఒసై నీకు తెలుసు కదే వాడు వేరే అమ్మాయిని ఇష్టపడుతున్నాడని, అయినా సరే నువ్వు ఎందుకు ఏ ధైర్యం పెట్టుకొని వాడి దగ్గరికి వెళ్ళి ప్రపోజ్ చేసావు, నీకన్నా బుద్ధి ఉండాలి కదా, ఇప్పుడు చూడు ఎలా ఏడుస్తున్నావు అని తిడుతూ ఉంటే మీకు అర్థం కావట్లేదే పిచ్చి మొహల్లారా, నేను వాడి దగ్గర నుంచి ఎప్పుడో ఒక 500 అప్పు తీసుకున్నాను, ఇప్పుడు వాడికి మళ్ళీ 500 తిరిగి ఇచ్చే అంత నా దగ్గర లేదు కాబట్టి నేను వాడికి ఇలాగా ప్రపోజ్ చేశాను. వాడు రిజెక్ట్ చేసిపోయాడు కాబట్టి ఇంక వాడు నా మొహం చూడలేకపోతాడు, మొహమే చూడలేడు, నా కళ్ళల్లో కళ్ళు పెట్టి మాట్లాడలేకపోయినోడు ఎలా వచ్చి నన్ను 500 అడుగుతాడు చెప్పు, బుర్ర వాడాలి, మీ ఇద్దరికి అంత బుర్ర లేదు కాబట్టి నన్ను చూసి నేర్చుకోండి అని అంటుంది. ఏం బ్రెయిన్ వాడుతున్నావే బాబు, నీ బుర్ర ఎందుకు మాకు రాలేదా అని వాళ్ళ ముగ్గురు కూడా కబుర్లు చెప్పుకొని కారిడార్లో నడుస్తూ ఉన్నప్పుడే వాళ్ళ దగ్గరికి ఎగురుకుంటూ ఒక బాల్ అయితే వచ్చి వాళ్ళు తాగుతున్న డ్రింక్ మొత్తం కూడా వాళ్ళ డ్రెస్ పైన ఒలిగిపోతుంది. బాల్ ఇసిరింది ఇంకెవరో కాదు యూజునే అయి ఉంటాడు. హీరోయిన్ కి ఒళ్ళు మండుతుంది కాబట్టి యూజు యొక్క ఆ బాల్ ని తీసుకొని డస్ట్బిన్ లోకి ఇసిరేస్తుంది 1 షాట్ లోనే. కోపంగా యూజు దగ్గరికి వెళ్ళి కళ్ళు కనిపించట్లేదా, ప్లే గ్రౌండ్ ఉన్నది దేనికి ఈ స్కూల్లో, క్లాస్ రూమ్ లో ఎందుకు మీరు ఆ బాల్ పెట్టుకొని ఆడుతున్నారు, మీకు బుద్ధి లేదా, కంప్లైంట్ చేయాలని గట్టిగా యూజు పైన అరుస్తూ ఉంటే ఎందుకు ఇంత సీరియస్ అయిపోతున్నావు, మేము ఆడితే ఆడతాం నీకేంటంటే నొప్పి, డ్రెస్ మీద కొంచెం జ్యూస్ ఒలిగింది ఆ మాత్రం దానికి ఇంత కోప్పడాలా, కొంచెం సేపు ఆగితే అదే ఆరిపోతుంది కదా అని అంటాడు. ఓ అవును ఆగని చెప్పి ఇంకొక డ్రింక్ పక్కనే ఉంటే దాన్ని తీసి అయితే యూజు మీదకి ఇసురుతుంది. ఇది సరిపోతుంది అనుకుంటా, నీ డ్రెస్ కూడా ఇంకాసేపట్లో ఆరిపోతుంది, కొంచెం వెయిట్ చేయని వాడినే తిరిగి ఏడిపిస్తుంది. బుద్ధి లేదానా, నా డ్రెస్సే పాడు చేస్తావు, నీకు ఎంత ధైర్యం ఉండి నీ పని చెప్తానని వెంటనే వాళ్ళిద్దరి మధ్యన ఫైట్ స్టార్ట్ అవుతుంది. టామ్ అండ్ జెర్రీ కన్నా దారుణంగా కొట్టుకుంటారు. కింద పడిపోయి జుట్లు పీకేసి మరీ ఒకరినొకరు బాధేసుకుంటూ ఉంటారు. దీన్నే మంచి ఆపర్చునిటీగా హీరోయిన్ బెస్టీస్ ఇద్దరు కూడా భావిస్తారు కాబట్టి వెంటనే స్కూల్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఈ ఫైటింగ్ మ్యాచ్ చూడడానికి ఆహ్వానిస్తారు. బెట్టింగ్ కూడా స్టార్ట్ చేసి పడేస్తారు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారో మీరు బెట్ వేయండి, మీ దగ్గర ఏది ఉంటే అది టేబుల్ పైన పెట్టేయండి, గెలిచిన టీంకి మంచి బహుమతులు దొరుకుతాయని వాళ్ళందరినీ కూడా ఊరిస్తే అందరికందరూ కూడా వాళ్ళు అప్పుడే కొనుక్కొని తెచ్చుకున్న ఫ్రెష్ స్నాక్స్ని అయితే టేబుల్ పైన పెట్టేస్తారు. కొంతమంది హీరోయిన్ పైన బెట్ వేస్తే ఇంకొంతమంది యూజు పైన బెట్ వేస్తారు. అప్పుడే ఒక దూలోడు కలర్ పౌడర్ బాక్స్ అయితే గాల్లోకి ఇసురుతాడు. వాడికి ఏం దూలు తగిలిందో ఈ పని అయితే చేస్తాడు. ఆ బాక్స్ స్ట్రైట్ గా వచ్చి వీళ్ళిద్దరు మొహం పైన పడబోతుంది. అంతకుమించి బాక్స్ లో ఉన్న కలర్ మొత్తము కూడా రూమ్ అంతా స్ప్రెడ్ అయిపోతుంది. వీళ్ళిద్దరి బట్టలు మొత్తము కూడా పాడైపోతాయి. అప్పటికీ కూడా గొడవ ఆపకుండా ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. ఒక పాయింట్ లో యూజు ఆ బాక్స్ ని చూస్తాడు కాబట్టి హీరోయిన్ ని సేవ్ చేద్దాం అనుకుంటాడు. మళ్ళీ ఎక్కడ హీరోయిన్ కి దెబ్బ తగులుతుందేమో అని. చెప్పా కదా వీళ్ళిద్దరూ ఒకరిని ఎంత కొట్టుకున్నా ఎంత తిట్టుకున్నా ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం. యాజ్ ఎ ఫ్రెండ్ గానే ఇంకా వీళ్ళిద్దరి మధ్యన ఆ హెల్తీ రిలేషన్షిప్ అయితే అట్లనే ఉంటుంది. ఇదే టైంకి ఆ క్లాస్లోకి అయితే మన హీరో గ్రాండ్గా ఎంట్రీ ఇస్తాడు. ఇచ్చి ఇవ్వంగానే ఎగురుతున్న ఆ బాక్స్ని అయితే కాళ్ళతో ఒక్క కిక్ ఇస్తాడు. ఆ బాక్స్ అయితే విండో నుంచి బయటికి పోయి వెళ్ళి వాళ్ళ క్లాస్ ఇన్స్ట్రక్టర్కి తగులుతుంది. ఆయన కాళ్ళు తిరిగి కింద కూడా పడతాడు. హీరో కిక్ చేసిన విధానాన్ని మన హీరోయిన్ నేల మీద దొరులుతూ చూస్తుంది. హీరోయిన్ కంప్లీట్గా ఇంప్రెస్ అయిపోతుంది. ఎవడ్రా బాబు వీడు ఇంత హ్యాండ్సమ్గా ఉన్నాడు, వచ్చి రాగానే నన్ను కాపాడడానికి ఇంత మంచి పని చేసేసాడా అని అతని వైపే కళ్ళార్పకుండా చూస్తూ ఉంటుంది. హీరోయిన్ ఫ్రెండ్స్ ఇద్దరి టేబుల్ పైన రావాల్సినన్ని ఫ్రైడ్ చికెన్ ఇంకా బోల్డ్ అని స్నాక్స్
స్నాక్స్ వచ్చేయడంతో టీచర్ వచ్చేస్తున్నారు ఇక్కడి నుంచి అందరూ పారిపోండి అని వాళ్ళందరినీ కూడా బెదిరించి స్టూడెంట్స్ అందరినీ అక్కడి నుంచి పారిపోయేలా చేస్తుంది. సో 2 వైపులా బెట్ వేసిన స్నాక్స్ అన్నీ కూడా వీళ్ళే దొబ్బేస్తారు హ్యాపీగా. టీచర్ అయితే క్లాస్లో జరిగిన ఈ గందరగోళాన్ని చూసి యూజు ఇంకా హీరోయిన్ అయితే ఎలాగో బయటికి పంపించేస్తారు. కానీ అప్పుడే క్లాస్లోకి వాళ్ళ స్కూల్లోకి ఎంట్రీ ఇచ్చిన మన హీరోకి కూడా పనిష్మెంట్ ఇస్తారు, బయటికి గెంటేస్తారు. ఎందుకంటే హీరో ఆ బాక్స్ని కిక్ చేసి బయట ఉన్న వాళ్ళ క్లాస్ ఇన్స్ట్రక్టర్ని కళ్ళు తిరిగి పడిపోయేలా చేశాడు. కాబట్టి ముగ్గురు పనిష్మెంట్ని ఆస్వాదిస్తూ ఉంటారు. హీరోయిన్ హీరోకి థ్యాంక్స్ చెప్తుంది, నువ్వు ఈ స్కూల్కి ఇవాళ కొత్తగా వచ్చావా, వచ్చి రాగానే నన్ను సేవ్ చేసావు, చాలా థ్యాంక్స్ అని. యూజు మాత్రం వాడికి బుద్ధి లేదనుకుంటా మన క్లాస్ ఇన్స్ట్రక్టర్ని ఎలా అలా కొట్టగలుగుతాడు అని హీరోని తిట్టడం మొదలు పెట్టేస్తాడు. రాత్రి యూజు హీరోయిన్ వాళ్ళ ఇంటికైతే వచ్చి డిన్నర్ చేస్తాడు. వీళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి పక్క ఇళ్లలోనే పెరిగారు. యూజుకి కూడా మమ్మీ లేదంట. అందుకోసమే యూజు ఎన్నిసార్లు వీళ్ళ ఇంటికి వచ్చి తిన్నా సరే ఏం ప్రాబ్లం ఉండదు హీరోయిన్ వాళ్ళ పేరెంట్స్కి కూడా. ఎరా మీ ఇంట్లో తినడానికి నీకేమన్నా నొప్ప, ప్రతి పూట మా ఇంటికి ఎందుకు వచ్చి తింటావని హీరోయిన్ యూజుతో కొంచెం రూడ్గా మాట్లాడుతూ ఉంటే వాళ్ళ నాన్న హీరోయిన్ని ఆపి, ఎందుకే నువ్వు వాడితో అలా మాట్లాడుతున్నావు, నేను యూజుకి నీకు ఇంకొన్ని సంవత్సరాల తర్వాత పెళ్లి చేద్దాం అనుకుంటున్నాను, మీ ఇద్దరు కాబోయే వైఫ్ అండ్ హస్బెండ్, రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడు మీ ఆయనతో అని అంటాడు. ఈయన మాటలు విన్న యూజు తినాలా లేకపోతే సిగ్గుపడాలో అర్థం కాక తెగ మురిసిపోతూ ఉంటాడు. అదే మన హీరోయిన్, ఏంటి నాన్న మీరు మరీ ఇలా మాట్లాడుతున్నారు, నేను వీడిని పెళ్లి చేసుకోవడం ఏంటి, అస్సలు చేసుకోనని ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్తుంది. హీరో వాళ్ళ మమ్మీ న్యూయార్క్లో ఉంటుంది. హీరో కూడా న్యూయార్క్ నుంచే ఈ ఊరైతే వచ్చి ఉంటాడు. అందుకోసమే హీరోకి వాళ్ళ మమ్మీ వీడియో కాల్ చేస్తుంది, ఏం చేస్తున్నాడు నా కొడుకు అని చూడడానికి. తీరా చూస్తే హీరో ఏమో కెమెరా ముందు అతని ఫోటోని పెట్టేసి వెటనరీ హాస్పిటల్కి వచ్చి ఉంటాడు. ఎందుకంటే అతని డాగ్, దాని పేరు వైట్ అంట, దానికి ఒంట్లో బాగోలేదు కాబట్టి చెకప్ చేయించడానికి. హీరో న్యూయార్క్లో ఉన్న వాళ్ళ మమ్మీని అక్కడే వదిలేసి ఇక్కడ చైనాకి ఎందుకు వచ్చాడు, ఇక్కడికి వచ్చి చైనాలో ఉన్న వాళ్ళ నానమ్మ ఇంకా తాతయ్య ఇంట్లో అయితే నివసిస్తూ ఉంటాడు. మరి హీరో చైనాకి రావడానికి గల కారణం ఏంటో మనకి త్వరలోనే తెలుస్తుంది. కానీ హీరో వాళ్ళ నానమ్మకైతే ఫుల్గా మతిమరుపు ఉంటుందంట. మతిమరుపు వల్ల ఆవిడ కేవలం 2 విషయాల్ని సరిగ్గా గుర్తుపెట్టుకోగలిగింది. ఆవిడ హస్బెండ్ ఎవరు, ఇంకా వాళ్ళ పెళ్లి రోజు ఎప్పుడని, అంతకుమించి ఏ విషయం కూడా ఆవిడకి గుర్తులేదు. హీరో ఎవరన్న విషయం కూడా మర్చిపోయి ఉంటుంది. ప్లేగ్రౌండ్లో అందరూ కూడా ఆర్చరీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. యూజు అక్కడ ఉన్న అమ్మాయిలందరి ముందు కూడా ఫోర్సులు కొడుతూ ఉంటాడు. ఈ స్కూల్లో అతన్ని ఈ గేమ్లో ఓడించే మొనగాడే లేడని, అతను అందరినీ ఇంప్రెస్ చేసేలా అయితే గురి చూసి బాణాలన్నింటినీ కూడా వేయగలుగుతాడు. కానీ అప్పుడే మన హీరో అయితే అక్కడికి వచ్చి ఎవరితో ఏం మాట్లాడుకుంటే డైరెక్ట్గా పని మీద ఫోకస్ చేసి అన్ని బాణాలని కూడా 10 మీదకే షూట్ చేయగలుగుతాడు. అందరికన్నా బాగా ఆడతాడు, యూజు కన్నా కూడా బాగా. యూజుకి ఒళ్ళు మండిపోతుంది. కానీ అమ్మాయిలందరూ కూడా హీరో చేసిన ఈ పనిని చూసి ఇంప్రెస్ అయిపోతారు. హీరోయిన్ తన ఫ్రెండ్స్ ఇద్దరిని కూడా అడుగుతుంది, వసే వీడిని నా ప్రేమలో పడేయాలంటే ఏం చేయాలి అని. వాళ్ళిద్దరూ ఇంకేముంది, ఎవరికి బబుల్ టీ నచ్చదు చెప్పు, వాడికి కూడా నువ్వు అదే బబుల్ టీ తీసుకొని వెళ్ళి ప్రపోజ్ చేసి పడి ఖచ్చితంగా నీ ప్రేమలో పడిపోతాడని సజెస్ట్ చేయగానే హీరోయిన్ బబుల్ టీ తీసుకొని స్ట్రైట్గా అతని దగ్గరికి వెళ్ళిపోతుంది. కానీ హీరోయిన్ అతని దగ్గరికి వెళ్ళేసరికి హీరో ఆల్రెడీ 2 అమ్మాయిని రిజెక్ట్ చేస్తూ ఉంటాడు. ఇది చెప్పే అతనికి స్వీట్స్ అంటే అస్సలు నచ్చదు, అతను ఇలాంటి అన్హెల్తీ ఫుడ్స్ అస్సలు తినడని. ఇంకేముంది, ఆ బబుల్ టీ తీసుకొని తన బెంచ్ దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఇలా కారిడార్లో నడవడం ఆలస్యం. అబ్బాయిలందరూ కూడా బెల్లం చుట్టూ ఈగల్లాగా చేరిపోతారు. యూజు అక్కడికి వచ్చి మీ అందరూ కూడా ఇక్కడి నుంచి బయలుదేరతారా లేకపోతే ఒక్కొక్కరికి వాయించాలని వాళ్ళందరిపైన గట్టిగా అరిచేసరికి బాయ్స్ అందరూ కూడా డిస్పర్స్ అవుతారు. జింగ్ ఇంకా యూజు వీళ్ళిద్దరూ కూడా వాళ్ళ మ్యూజిక్ ప్రాక్టీస్కి వెళ్తారు. హీరోయిన్ వాళ్ళ క్లాస్లో ఒకటి దగ్గరికి వెళ్ళి వాడు నా బెంచ్ పై నుంచి లేమని తను అక్కడ కూర్చోవాలనుకుంటుందని అంటే నేనెందుకు లేగాలి నాకేంటి అని అడుగుతాడు వాడు. అవునా అయితే ఆగరా అని చెప్పి జింగ్ వాడిన చాప్ స్టిక్స్ని అయితే వాడి చేతిలో పెడుతుంది. ఆ చాప్ స్టిక్స్ దొరకడమే మహాభాగ్యంగా భావిస్తాడు వాడు. అక్కడి నుంచి అయితే లేచి పారిపోతాడు కూడా. అది హీరో కూర్చునే సీట్కి ముందు సీట్ కావడంతోనే హీరోయిన్ ఇంత కష్టపడి ఉంటుంది. క్లాస్ చెప్తున్నప్పుడు సార్ మాటలు పట్టించుకోకుండా హీరోయిన్ అయితే హీరోతో ఫోటోలు దిగేస్తూ ఉంటుంది. మిడిల్లో హీరోకి నిద్ర వచ్చేస్తుంది. అతనైతే బెంచ్ పైన పడిపోతాడు. వాళ్ళ సార్ హీరోని చూసేసి ఉంటాడు కాబట్టి సార్ బోర్డు మీద రాస్తూ ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే హీరోని చెప్పమని అడుగుతాడు. అసలు ఆ ప్రాబ్లం ఎప్పుడు చూశాడో, ఎప్పుడు అతని మైండ్లో క్యాలిక్యులేట్ చేసుకున్నాడో హీరో అయితే ఆన్సర్ చెప్పేస్తాడు. ఆన్సర్ కరెక్ట్ కూడా అంట. ఇంకంతే అమ్మాయిలందరూ కూడా తలలు పట్టేసుకొని ఓ మై గాడ్ అని తెగ ఇంప్రెస్ అయిపోయిన ఎక్స్ప్రెషన్లు అయితే ఇస్తారు. కానీ యూజుకి మాత్రం మండుతుంది లోపల. ఈ మాత్రం నేను కూడా చెప్పుకెళ్ళను, జస్ట్ నేను కామ్గా ఉంటాను, వాళ్ళ షో చేయనని మనసులో అనుకుంటాడు. లంచ్ బ్రేక్లో హీరోయిన్ హీరోతో బాక్స్ ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటుంది. కానీ హీరో మాత్రం జస్ట్ శాండ్విచ్ మాత్రమే తెచ్చుకున్నాడు. అతను హెల్త్ కాన్షియస్ బాయ్ కాబట్టి ఇలాంటి ఫుడ్డే తింటాడంట. ఏం పర్లేదు, నా బాక్స్లో చాలా వెరైటీస్ ఉన్నాయి కదా, ఇవన్నీ నువ్వే తిను, నీ శాండ్విచ్ నేను తినేస్తానని
అని అతని పర్మిషన్ లేకుండా మరి చేతిలోంచి లాక్కొని దాన్ని మొత్తాన్ని కూడా 1 టైంకే కుక్కేసుకుంటుంది లోపలికి. కానీ హీరోయిన్కి అది అస్సలు నచ్చదు. ఇదేలా తింటున్నావు, అసలు దీని నిండా పీనట్టే ఉంది ఏంటి, నాకు పీనట్ అంటేనే ఎలర్జీ అని మొత్తాన్ని కూడా ఊసేస్తుంది విండో బయటికి. సాయంత్రం పూట హీరో అతని డాగ్ వైట్ ని వాకింగ్ కి తీసుకెళ్తూ ఉంటే హీరోయిన్ కూడా వేరే వేరే సందుల్లో నుంచి వెళ్ళి ఫాలో అయిపోతూ ఉంటుంది. ఒక చోట అయితే హీరో కూర్చొని ఒక చిన్న పిల్ల ఫోటోని చూస్తూ ఉంటాడు. చిన్న ఫ్లాష్ బ్యాక్ ని కూడా మనకి ఇక్కడ చూపిస్తారు. హీరో ఇంకా వాళ్ళ మమ్మీ అయితే చిన్న వయసులో ఉన్నప్పుడు ఇక్కడే చైనాలోనే ఉండేవారు. కానీ ఒక పాయింట్ లో వాళ్ళకి న్యూయార్క్ వెళ్ళిపోవాల్సిన అవసరం అయితే వచ్చింది. ఆ రోజే వాళ్ళ ప్రయాణం హీరోని వాళ్ళ మమ్మీ కార్ అయితే ఎక్కమంటుంది. కానీ హీరో మాత్రం వెనకాలే ఉన్న ఇంకొక పాపని చూస్తాడు. ఆ అమ్మాయి అటువైపేటో చూస్తూ ఉండేసరికి హీరో కార్లో వెళ్ళిపోతున్నప్పుడు ఆ పాపని ఒక ఫోటో అయితే తీసేసుకుంటాడు. అదే ఫోటోని ఇప్పటి వరకు కూడా దాచిపెట్టుకున్నాడు అతని ఫోన్లో భద్రంగా. సడన్ గా హీరోయిన్ వెనక నుంచి ఒక్కసారిగా వచ్చి హీరోని అయితే భయపెట్టేస్తుంది. నీ ఫోన్లో అంత కేర్ఫుల్గా ఏం చూస్తున్నావు, నాకు కూడా చూపించచ్చు కదా అని అంటే ఏం లేదని హీరో అయితే ఫోన్ని పాకెట్లో పెట్టేసుకుంటాడు. ఆ తర్వాత ఇది నీ కుక్కేనా, దీని పేరేంటి అని అడుగుతుంది. దీని పేరు వైట్ అని చెప్తే అవునా, చిన్న వయసులో ఉన్నప్పుడు నేను కూడా ఒక కుక్కకి ఇదే పేరుని పెట్టినట్టు గుర్తొస్తుంది ఏంటి అని తనైతే అనుకుంటుంది. ఆ తర్వాత ఆ కుక్క దగ్గరికి వెళ్ళి దాంతో కాసేపు ఆడుతూ దాన్ని నిమురుతుంది కూడా. హీరో షాక్ అయిపోతాడు. ఎందుకంటే వైట్ జనరల్గా అవుట్ సైడర్స్ని దాన్ని టచ్ చేయనివ్వదంట. అలాంటిది హీరోయిన్ పైన అరవట్లేదు. హీరోయిన్ని ఇంత ఈజీగా తను ఎలా ముట్టుకొనిస్తుందా అని అతను ఆశ్చర్యపోతాడు. దగ్గరలో ఎవరో పీజన్స్ని హంట్ చేస్తూనే సౌండ్ వినిపించడంతో వైట్ అయితే అటువైపుగా పరిగెత్తేస్తుంది. ఎక్కడికి వెళ్తున్నావు, ఆగవే అని వీళ్ళిద్దరూ కూడా వైట్ వెనకాలే పడతారు. హీరో కన్నా హీరోయిన్ చాలా స్పీడ్గా పరిగెత్తేస్తుంది. ఒక పాయింట్లో వైట్ అయితే రోడ్ మీదకి వచ్చి ఒక ట్రక్ కింద పడిపోయి ఆల్మోస్ట్ చనిపోబోతుంది కూడా. కానీ హీరోయిన్ కరెక్ట్ టైంకి వచ్చి ఆ కుక్కని కాపాడే ప్రాసెస్లో తన కాల్ని గాయపరుచుకుంటుంది. నీకేం కాలేదు కదా అని హీరో కంగారు పడి తన దగ్గరికి వచ్చి తన ఫోర్ హెడ్ని కేర్ఫుల్గా చూసినప్పుడు హీరోయిన్ ఫోర్ హెడ్ పైన ఒక దెబ్బ అయితే ఉంటుంది. ఆ స్కార్ హీరో కళ్ళకి క్లియర్గా కనిపిస్తుంది. హీరోకి ఒక చిన్న ఫ్లాష్ బ్యాక్ కూడా గుర్తొస్తుంది. చిన్నప్పుడు హీరోని కొంతమంది రౌడీ అబ్బాయిలు ఏడిపిస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ వచ్చి అతన్ని రెస్క్యూ చేసిందంట. రాయతో ఆమె ఫోర్ హెడ్ పైన దెబ్బ కూడా తగిలింది. ఆ రౌడీ అబ్బాయిలు మన హీరోయిన్ని కొట్టుంటారు. అయినా సరే హీరోయిన్ ధైర్యంగా వాళ్ళందరితో ఫైట్ చేసి హీరోని రెస్క్యూ చేసింది ఆ రోజు. ఇప్పుడు కూడా హీరోయిన్ నాకేం కాలేదులే, నేను వెళ్ళిపోతానని కుంటుకుంటూ అక్కడి నుంచి నిదానంగా వెళ్ళిపోతూ ఉన్న హీరో తనని చూస్తాడు. చిన్న వయసులో ఉన్న ఆ పాప కూడా అచ్చం ఇలానే నడిచేదంట. దెబ్బ తగలంగానే ఇలానే కుంటుకుంటూ వెళ్ళిపోయింది. సో అన్ని కామనాలిటీస్ కనిపించేసరికి హీరో బ్రెయిన్లో క్లారిటీ కూడా వచ్చేస్తుంది. ఆ చిన్న పాప తన చైల్డ్హుడ్ బెస్టీ ఇంకెవరో కాదు, మన హీరోయినే అని. అంటే చిన్నప్పుడు ఎప్పుడో హీరో హీరోయిన్ ఇద్దరు కూడా కలిసి ఆడుకునేవారు. కానీ హీరో మరి ఒక పాయింట్లో న్యూయార్క్ వెళ్ళిపోవాల్సి వచ్చింది కాబట్టి అప్పటి నుంచి ఇప్పటికీ హీరోకి హీరోయిన్కి మధ్యన డిస్కనెక్షన్ అయితే వచ్చేసింది. హీరోయిన్ పూర్తిగా హీరోని మర్చిపోయి ఉంటుంది కూడా ఏమో. ఇన్ఫాక్ట్ ఇప్పుడు హీరో న్యూయార్క్ నుంచి తిరిగి చైనాకి రావడానికి గల ముఖ్య కారణం కూడా మన హీరోయినే. అతని చైల్డ్హుడ్ బెస్టీని మిస్ అవుతున్నాడు కాబట్టి తన కోసమే మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చి ఉంటాడు కూడా. ఎలా వెతకాలబ్బా మళ్ళీ తను నాకు ఎక్కడ దొరుకుతుందా అని ఎంతో టెన్షన్ పడిపోయాడు. కానీ చివరికి ఆ అమ్మాయి ఇన్ని రోజులుగా తన చుట్టూ తిరుగుతుందని తెలిసి అతను కూడా ఆశ్చర్యపడతాడు. వెంటనే హీరోయిన్ దగ్గరికి వెళ్ళి తన్ని ఉప్పు బండి అయితే ఎక్కించుకొని హాస్పిటల్ వరకు కూడా తీసుకుని వెళ్తాడు. జింగ్ ఇంకా యూజు వీళ్ళిద్దరూ కూడా మ్యూజిక్ క్లబ్లో పాటలు ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు జింగ్ అతన్ని అడుగుతుంది, నీకు హీరోయిన్ ఏమవుతుంది, మీ ఇద్దరికి మధ్యన ఏమైనా రిలేషన్షిప్ ఉందా అని. లేదు, మేమిద్దరం చిన్నప్పటి నుంచి కూడా కలిసే పెరిగాం కాబట్టి అంత క్లోజ్గా ఉంటాము. అందరూ ఏదేదో అనేసుకుంటారు కానీ మా మధ్యన ఇంకా ఏమీ మొదలవ్వలేదని వాడు సిగ్గుపడి చెప్తూ ఉంటే మరి ఈ ఫోటో ఒకసారి చూడని జింగ్ అయితే అతనికి ఒక ఫోటోని చూపిస్తుంది. దానిలో మన హీరోయిన్ని ఉప్పు బండి ఎక్కించుకొని ఉంటాడు. ఇది చూడంగానే యూజుకి ఎక్కడ పడితే అక్కడ అన్ని చోట్ల కూడా బాగా కాలుతుంది. హీరో ఇప్పుడు ఎలాగైనా హీరోయిన్కి చిన్న వయసు వాళ్ళ జ్ఞాపకాలన్నింటినీ కూడా గుర్తు తేవాలనుకుంటాడు. అందుకోసమే అతను ఒక ప్లాన్ కూడా వేస్తాడు. చిన్నప్పుడు హీరోయిన్ అతన్ని రౌడీ అబ్బాయిల నుంచి ఎలా అయితే కాపాడిందో ఇప్పుడు కూడా తను అలా నన్ను కాపాడగలిగితే తనకి గతం గుర్తొస్తుందని నేను అనుకుంటున్నాను అనుకొని కొంతమంది రౌడీ అబ్బాయిలు ఒక గుహ దగ్గర నుంచొని ఉంటే వాళ్ళందరితో వెళ్ళి హీరో అవసరం లేకుండా మరి గొడవ పెట్టుకుంటాడు. ఎందుకంటే అదే దారిలో హీరోయిన్ కూడా వస్తుంది. హీరోయిన్ కళ్ళ ముందు హీరోని ఇలాగ 4 అబ్బాయిలు కొడుతూ ఉంటే హీరోయిన్కి కూడా కోపం వస్తుంది కాబట్టి హీరోయిన్ ఖచ్చితంగా హీరోని కాపాడుతుంది. అప్పుడన్నా హీరోయిన్కి పాత జ్ఞాపకాలన్నీ కూడా గుర్తొస్తాయని ఇలా ప్లాన్ చేసి ఉంటాడు. హీరోయిన్ అయితే ఆ దారిలో వస్తుంది. అక్కడ ఎవరికో దెబ్బలు పడుతున్నాయన్న విషయం తనకు కూడా తెలుస్తుంది. కానీ హీరోయిన్కి ఇప్పుడు ఒకరిని కాపాడేంత ఓపిక, మూడ్ ఇంకా ఉత్సాహం అవన్నీ కూడా ఏం లేవు. ఎందుకంటే ఆల్రెడీ తన కాళ్ళకే దెబ్బ
దెబ్బ తగిలింది కాబట్టి ఇప్పుడు వెళ్ళి ఒక 4 అబ్బాయిలతో గొడవ పడే అంత స్టామినా లేదు. అందుకోసమే వద్దే నా వల్ల కాదు, నేను వాళ్ళతో ఫైట్ చేయలేనని తన ఫ్రెండ్ని తీసుకొని వచ్చిన దారిలోనే వెనక్కి కూడా వెళ్ళిపోతుంది. ఓ నాయన, నేను దీనికోసమే వీళ్ళందరితో ఇన్ని తన్నులు తింటూ ఉంటే అదేంటి నన్ను వదిలేసి రూట్ మార్చేసింది. ఇప్పుడు నేను వీళ్ళందరితో ఫైట్ చేయాలా అనుకోనే ఓపిక లేకపోయినా హీరో అయితే లేచి వాళ్ళందరినీ కూడా ఉత్తి కారేస్తాడు. ఇప్పుడు ఈ రౌడీ బాయ్స్ అందరూ కూడా వాళ్ళ గ్యాంగ్ లీడర్ని పిలుస్తాడు. అన్న తొందరగా రా అని చెప్పి చూస్తే ఆ గ్యాంగ్ లీడర్ ఇంకెవరో కాదు, యూసునే అయి ఉంటాడు. ఎంత ధైర్యం ఉంటే నా ఫ్రెండ్స్ అందరినీ కూడా కొడతావని యూసు ఇప్పుడు మన హీరోతో ఫైట్ చేయడం మొదలు పెట్టాడు. యూసుకి ఆల్రెడీ ముందు నుంచి హీరో పైన బోల్డ్ అయితే కడుపుమంటుంది కాబట్టి అదంతా కూడా ఇదే సీన్లో ఫైటింగ్ రూపంలో తీర్చేసుకుంటాడు. హీరో కూడా డిఫెండ్ చేసుకోవడానికి చాలా ట్రై చేసినా సరే ఇద్దరికి దెబ్బలు తగులుతాయి. ఇద్దరు కూడా ఓపిక లేక అక్కడే పడిపోతారు. హీరోయిన్ కుంటుకుంటూ మెట్లెక్కుతూ ఉన్నప్పుడు యూసు కూడా అట్టే వెళ్తూ ఉంటాడు కాబట్టి ఆగునే, నేను క్లాస్ వరకు తీసుకెళ్తాను, ఉప్పు బండి ఎక్కుతావా అని అతను వంగినప్పుడు ఏం చేస్తున్నావు, ఇక్కడ ఉప్పు బండి ఎక్కడం ఏంటి, నేను అసలు నీ ఉప్పు బండి ఏమెక్కను, అలా చేసామంటే ఎవరైనా చూసారంటే మన ఇద్దరం బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అనుకుంటారని ఇలా మాట్లాడేసరికి యూసుకి కాలుతుంది. అదేంటి మరి ఆ రోజు హీరో నిన్ను ఉప్పు బండి ఎక్కించుకున్నప్పుడు ఏం ప్రాబ్లం లేదు, నేను ఎక్కించుకుంటా అన్నప్పుడే నీకు ఇంత కోపం వచ్చేస్తుంది ఏంటనంటే నువ్వు మరీ పిచ్చోళ్ళగా ఆలోచిస్తున్నావురా, వాడు నన్ను ఆ రోజు హాస్పిటల్కి తీసుకెళ్ళడానికి ఎక్కించుకున్నాడు, ఆ రోజు మరీ నా కాలు బాగా బెనికేసింది, కొంచెం పరిస్థితిని అర్థం చేసుకో, క్లాస్ టైం అవుతుంది కదా పద వెళ్దామని వాళ్ళిద్దరూ కూడా క్లాస్కి పోతారు. ఇవాళ స్కూల్కి హీరో అయితే వచ్చి ఉండడు. కరెక్ట్గా ఇవాళ వాళ్ళ టీచర్ ఎగ్జామ్ పేపర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాడు. హీరో రాకపోవడం చూసి హీరో ఇంటి దగ్గర ఎవరుంటారు, హీరో పేపర్ని అతనికి ఇచ్చేస్తారు ఎవరన్నా అని అడిగేసరికి హీరోయిన్ వెంటనే వాలంటీర్ చేస్తుంది. ఆ పేపర్ని తీసుకొని హీరో వాళ్ళ ఇంటికి కూడా వచ్చేస్తే హీరో తన్ని లోపలికి ఇన్వైట్ చేసి మా తాతయ్య నానమ్మ కోసం మెడిసిన్స్ తీసుకురావడానికి వెళ్ళాడు, అందుకోసమే నేను ఇక్కడ ఉండాల్సి వచ్చింది, నానమ్మని ఒక్కదాన్ని వదిలేసి ఎవరు కూడా ఎక్కడికి వెళ్ళిపోకూడదు, అందుకోసమే స్కూల్కి రాలేదని చెప్తాడు. కానీ హీరోయిన్ ఒక అవుట్ సైడర్ని చూసి నానమ్మ బాగా భయపడిపోయి వస్తువులన్నింటినీ కూడా చెల్లా చెదురు చేసేస్తుంది. హీరోయిన్కి ఐడియా అయితే వస్తుంది. అక్కడే ఒక ట్యాబ్ ఉండడం చూసి ఆ ట్యాబ్ నుంచి తాతయ్యకి వీడియో కాల్ అయితే చేసి ఆ ట్యాబ్ని తన మొహానికి తగిలించుకుంటుంది. నానమ్మ ఇప్పటికీ కానీ చల్లపడుతూ హీరోయిన్తో కలిసి డాన్స్ కూడా చేసేస్తుంది. ఎందుకంటే హీరోయిన్ పొజిషన్లో ఉన్నది తాతయ్య అని ఆవిడ అనుకుంటుంది కాబట్టి. హీరోయిన్ రోజు లంచ్ బాక్సెస్ని ఎక్స్చేంజ్ చేసుకుంటారు. హీరో అదే పిచ్చి శాండ్విచ్ తెస్తాడు. ఆ శాండ్విచ్ తినలేక మింగలేక ఊయలేక ఏమీ చేయలేక హీరోయిన్ ఎంత ఇబ్బంది పడుతూ ఉన్నా హీరో మాత్రం అతని లంచ్ని మార్చడు. ఎందుకంటే అతను డైట్ కాన్షియస్ కాబట్టి. పాపం రోజు హీరోయిన్ లంచ్ తినేస్తున్నాడు డైట్ కాన్షియస్ అంటూనే తన కోసం ఏదైనా మంచిగా తీసుకురావచ్చు కదా, అలా తేకుండా ఆ శాండ్విచ్ని ఎలా తింటే తనకి పీనట్ టేస్ట్ తగలదని పిచ్చి పిచ్చి సాకులన్నీ కూడా చెప్పి హీరోయిన్తో రోజు అదే శాండ్విచ్ని తినిపిస్తాడు. రోజు హీరోయిన్ ఆ శాండ్విచ్ని విండో నుంచి అవతల కూసేస్తుంది. రోజు హీరోయిన్ని అతని మ్యూజిక్ క్లబ్కి తీసుకొని వచ్చి ఇదిగో ఈ అమ్మాయిని చూడు ఎలా ఏడుస్తుందో, దీనికి బ్రేకప్ అయిందంట, కానీ రేపే నా మ్యూజిక్ ఫెస్ట్ ఒకటి ఉంది, ఆ ఫెస్ట్కి నేను ఈ అమ్మాయిని ముందు హోస్ట్ చేస్తుందేమో అని హైర్ చేసుకున్నాను, కానీ ఇదేమో ఇప్పుడు చేయనంటుంది, లాస్ట్ మినిట్లో నాకు హ్యాండ్ ఇచ్చేసింది, అందుకే నువ్వు కొంచెం నాకు హెల్ప్ చేయాలి, దీని బదులు నువ్వే రేపు నా మ్యూజిక్ ఫెస్ట్లో హోస్ట్ చేయవా ప్లీజ్ అని అడుగుతాడు. పాపం మ్యూజిక్ అంతలాగా అడుగుకుంటున్నాడు. ఎప్పటి నుంచో ఈ మ్యూజిక్ ఫెస్ట్ కోసం చాలా కష్టపడుతున్నాడు కాబట్టి హీరోయిన్ కూడా ఎందుకు కాదంటుంది. హీరోయిన్ ఓకే అని అంటుంది. బయటికి వచ్చేసి హీరోకి కూడా మెసేజ్ చేస్తుంది, రేపు జరిగే ఫెస్ట్లో నేను హోస్ట్ చేయబోతున్నాను, నువ్వు తప్పకుండా రావాలి, అక్కడికి వచ్చి నా హోస్టింగ్ని చూడాలని. కాన్సర్ట్ స్టార్ట్ అయ్యే కాసేపటికి ముందు జింగ్ అయితే యూసు దగ్గరికి వచ్చి నువ్వు ఎప్పటికన్నా నిజం చెప్తావా, నీకు నిజంగా హీరోయిన్ అంటే ఇష్టమా లేదా అని చాలా సీరియస్గా అయితే అడుగుతుంది. అవును, ఎందుకు ఇన్నిసార్లు అడుగుతావు, సరే నీకు నిజం చెప్పేస్తున్నాను కానీ విషయం ఎవరికి చెప్పొద్దు, హీరోయిన్ అంటే నాకు చాలా ఇష్టం, తన్ని చిన్నప్పటి నుంచి చూస్తూ పెరిగాను, ఎందుకు నచ్చదు చెప్పు, అంత క్యూట్ ఇంకా మంచి అమ్మాయి, తను నాకు చాలా అంటే చాలా ఇష్టం, నేను తన్ని లవ్ చేస్తున్నాను, కానీ ఇది వన్ సైడెడ్ యాజ్ ఆఫ్ నవ్ అని అంటాడు. ఈ మాటలు వినంగానే జింగ్ ప్రాణం గాల్లోకి పోతుంది. ఎందుకంటే జింగ్ ముందు నుంచి యూసు పైన చాలా హోప్స్ పెట్టుకుందంట. యూసు అంటే జింగ్కి ఇష్టం. హీరోయిన్ తన యాంకరింగ్ మొదలు పెట్టేస్తుంది. యూసు ఇంకా జింగ్ల కోసం అందరూ కూడా చప్పట్లు కొట్టండి అని ఆడియన్స్ అందరినీ కూడా చీర్ చేస్తుంది. కానీ లాస్ట్ మూమెంట్లో జింగ్ అయితే హ్యాండ్ ఇచ్చేసి స్టేజ్ మీద నుంచి కూడా వెళ్ళిపోతుంది. ఎందుకంటే ఆబ్వియస్గా తన హార్ట్ బ్రేక్ అయింది కాబట్టి తను ఇంకెక్కడ పర్ఫామ్ చేయాలనుకోవట్లేదనే విషయం చెప్పేసి అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది. యూసు ఇప్పుడు కన్ఫ్యూజన్లో పడతాడు. లాస్ట్ మూమెంట్లో తన ఫీమేల్ సింగర్ లేకుండా అతను ఇప్పుడు ఒక్కడే ఎలా ఒక లవ్ సాంగ్ని పాడగలుగుతాడా అని హీరోయిన్ కూడా ఆలోచనలో పడుతుంది. యూసు ఎంతో కష్టపడి ఒక్క ఫెస్ట్ని చాలా బాగా అరేంజ్ చేసుకున్నాడు, అలాంటిది ఇప్పుడు ఈ ఫెస్ట్ ఫ్లాప్ అయిందంటే అతని ఆడియన్స్ ఎవ్వరు కూడా ఇంకా యూసు పైన నమ్మకాన్ని ఉంచరు. నెక్స్ట్ టైం ఎప్పుడైనా యూసు ఫెస్ట్ని అరేంజ్ చేసినా సరే నమ్మకం పోయి ఉంటుంది
ఉంటుంది కాబట్టి ఎవరు యూజు ఫెస్ట్కి అయితే అటెండ్ అవ్వరని హీరోయిన్ ఫీల్ అవుతుంది కాబట్టి హీరోయిన్ ఇప్పుడు యూజుకి హెల్ప్ చేద్దాం అనుకుంటుంది. జింగ్ అంత బాగా ఏం పాడలేదు కానీ యూజు ఒక పక్క నుంచి అందిస్తున్నాడు కాబట్టి ఆ లిరిక్స్ని అయితే మళ్ళీ మళ్ళీ రిపీట్ చేసి తనకున్న గొంతుతో ఏదో అలా మేనేజ్ అయితే చేయగలుగుతుంది. ఆడియన్స్ అందరికీ కూడా ఈ పర్ఫార్మెన్స్ బాగా నచ్చేస్తుంది. యూజు ఇంకా హీరోయిన్ ఇద్దరు కూడా ఒక లవ్ సాంగ్, అది కూడా ఒకే మైక్ పట్టుకొని స్టేజ్ పైన ఇంత హ్యాపీగా పాడుతూ ఉండడం ఆడియన్స్ అందరిలో మన హీరో అయితే చూస్తాడు. హీరోకి ఇప్పుడు చాలా అప్సెట్ ఇంకా బాధ లాంటి ఫీలింగ్ వచ్చేస్తుంది హీరోయిన్ని వేరే అబ్బాయితో చూసి. యూజుకి మాత్రం ఇదొక మంచి మెమొరబుల్ డే. ఈ డేని అతను ఎప్పటికీ కూడా మర్చిపోలేడు అనుకుంటా. ఎందుకంటే హీరోయిన్తో కలిసి మరీ ఇంత సంతోషంగా స్టేజ్ పైన ఒక లవ్ సాంగ్ పాడడం, పర్ఫార్మెన్స్ బ్లాక్ బస్టర్ అయిపోవడం, హీరోయిన్తో కలిసి మళ్ళీ ఎప్పుడు పాడతాడో ఆ ఛాన్స్ అతనికి ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు కాబట్టి ఉన్న ఈ మూమెంట్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే బాగా ఎంజాయ్ చేస్తాడు. నెక్స్ట్ డే స్కూల్లో హీరోయిన్ అడుగుతుంది, నిన్న నువ్వు పర్ఫార్మెన్స్ చూడడానికి వచ్చావా? నేను నీకు చాలా మెసేజ్లు పెట్టాను కదా, ఎందుకు ఒక్కదానికి కూడా రిప్లై ఇవ్వలేదని. హీరోయిన్ని టెర్రస్ పైకి తీసుకొని వెళ్తాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత నిన్న చూశాను, మీ ఇద్దరు ఎంత రొమాంటిక్గా పర్ఫార్మెన్స్ని ఇచ్చారో, చాలా బాగా చేశారు. అయినా సరే నీకు నేనంటే ఇష్టమా లేకపోతే వాడంటే ఇష్టమో నీకు క్లారిటీ ఉండాలి. నీకు వాడంటేనే ఎక్కువ ఇష్టమైతే వాడితోనే ఉండు, నాతో ఇంకా మాట్లాడు. కానీ హీరో జెల్లసీ ప్లస్ కోపంతో అయితే హీరోయిన్ని టెర్రస్ పైన వదిలేసి కిందకు వచ్చేస్తాడు. యూజు హీరో ఒక్కడే వచ్చాడేంటి, టెర్రస్ పైన హీరోయిన్ ఒక్కతే ఏం చేస్తుంది, కొంప తీసి చేయకూడని పని ఏదైనా చేసేస్తుందా అని గుండె ఆగిపోయినంత పని అవుతుంది కాబట్టి పరుగున టెర్రస్ మీదకి వచ్చేస్తాడు. ఏంటి ఇంత చివర్లో కూర్చున్నావు, కొంప తీసి దూకేస్తావేంటి అని యూజు అడిగినప్పుడు, అంత తొందరగా ఏం పోన్లేరా, నీకన్నా ముందు నేనెందుకు పోతాను చెప్పు, నువ్వు పోయిన తర్వాత నేను కూడా పోయేది అని అంటుంది. అవునా సర్లే, నీ మూడ్ ఎలాగో బాగాలేదని నాకు అర్థమైంది, అందుకే నీ ఫేవరెట్ బబుల్ టీ తీసుకొని వచ్చానని తనకైతే ఆ డ్రింక్ని ఇచ్చేస్తాడు. ఒకవేళ హీరోని హార్ట్ బ్రేక్ చేశాడంటే కనుక నేను ఆల్వేస్ నీకు ఒక ఆల్టర్నేట్ ఆప్షన్ లాగా మిగిలే ఉంటాను, నా గురించి మాత్రం ఆలోచించడం మర్చిపోద్దు, నేను ఆల్వేస్ అవైలబుల్ అని యూజు అయితే అంటాడు. కానీ యూజు మాటలు హీరోయిన్కి ఫన్నీగా అనిపిస్తాయి కాబట్టి హీరోయిన్కి కూడా రిలాక్స్డ్ ఫీల్ అయితే వచ్చేస్తుంది. తర్వాత ఇద్దరు కూడా మాల్కి వెళ్ళి ఫుల్ ఎంజాయ్ చేస్తారు, బోల్డ్ అంత టైం పాస్ కూడా చేసి రాత్రి ఇద్దరు కూడా యూజు ఇంటికి వస్తారు. యూజు హీరోయిన్ కోసమే రాసిన ఒక లవ్ సాంగ్ని తన కోసం డెడికేట్ చేసి పాడుతూ ఉంటే హీరోయిన్ ఇక్కడ ఏడుపు మొదలు పెట్టేస్తుంది. నేను ఎందుకు వాడికి అసలు నచ్చట్లేదు, వాడి వాళ్ళు నా పైన ఎందుకు అంత గట్టిగా అరిచాడా అని యూజుకి కొంచెం కోపం వస్తుంది. చిన్నప్పటి నుంచి నేను నీతోనే ఉన్నాను కదా, నన్ను చూస్తూనే పెరిగావు కదా, నేనంటే నీకు కొంచెం కూడా ఇష్టం లేదా, చిన్న ఫీలింగ్ కూడా లేదా, ఒక్క ఛాన్స్ ఇచ్చి చూడొచ్చు కదా అని అడిగితే హీరోయిన్కి ఇంకేం మాట్లాడాలో అర్థం కాక ఆక్వర్డ్ సైలెన్స్లో తనైతే బయటికి వచ్చేస్తుంది. హీరోయిన్కి ఎగ్జామ్లో చాలా తక్కువ మార్కులు రావడంతో బ్రిటిష్ నుంచి వచ్చిన ఒక ఫారెన్ టీచర్ అంట హీరోయిన్ని తిట్టడం మొదలు పెట్టేస్తాడు. ఫారెన్ నుంచి వచ్చాడు కాబట్టి అతనికి నార్మల్ అయిన బూత్లన్నీ కూడా ఇక్కడ వాడితే వీళ్ళకి అవన్నీ కూడా చాలా బ్యాడ్గా అనిపిస్తాయి. అందుకోసమే హీరో స్టాండ్ తీసుకుంటాడు హీరోయిన్ కోసం. మీరు అలా మాట్లాడడానికి వీల్లేదు, నోటికి నచ్చినట్టు ఎందుకు మాట్లాడుతున్నారు, మేమందరం స్టూడెంట్స్ అని మర్చిపోతున్నారా ఏంటి అని ఆయనకి చాలా కోపం వస్తుంది అనుకుంటా. ఆ అమ్మాయిని అంటుంటే నువ్వెందుకు లెగిసి నా పైన అరుస్తున్నావు అని గట్టిగా అరుస్తాడు. నా తోటి క్లాస్మేట్ని నా ముందే తిడితే నేను ఊరుకుంటాను అనుకుంటున్నారా ఏంటి మీరు, హీరోయిన్ని తిడితే నన్ను తిట్టినట్టే అని అందరి ముందు కూడా చాలా బ్రేవ్గా సమాధానం ఇస్తాడు. ఈ టీచర్ అంటే వాళ్ళ క్లాస్లో ఏ స్టూడెంట్కి కూడా ఇష్టం లేదు కాబట్టి హీరో ఇలాగా అదే సార్ పైన తిరగపడడంతో స్టూడెంట్స్ అందరూ కూడా చీర్ చేస్తారు మన హీరో చేసిన ఈ పనికి. ఈ టీచర్ ఏమో స్ట్రైట్గా వెళ్ళి వాళ్ళ క్లాస్ ఇన్స్ట్రక్టర్కి కంప్లైంట్ చేస్తాడు. ఇన్స్ట్రక్టర్ మరో క్షణమే హీరోని అతని క్యాబిన్కి పిలిపించి, నువ్వు వేరే అబ్బాయిలతో ఫైట్ చేసే వీడియో నా దగ్గర ఉంది, బుల్లింగ్ అని రిపోర్ట్ చేసి నేను స్కూల్ ప్రిన్సిపల్కి దీన్ని సబ్మిట్ చేస్తానని బెదిరించడం మొదలు పెడతాడు. ఏంటయ్యా నువ్వు నన్నెందుకు బ్లాక్మెయిల్ చేయడానికి ట్రై చేస్తున్నావు, ఆ టీచర్ హీరోయిన్ని నోటికి నచ్చినట్టు తిట్టాడు, అందుకోసమే నేను తిరగపడ్డాను, దీనిలో నా తప్పేం లేదని అంటాడు. ఈ ఇన్స్ట్రక్టర్ వెంటనే యూజుని కూడా పిలిపించి, ఆ వీడియోలో నువ్వు కూడా ఉన్నావు, యూజు నిన్ను హీరో కొట్టాడని నువ్వు నాకు ఒక్క కంప్లైంట్ ఇచ్చి చూడు, నేను ఈ హీరోని స్కూల్ నుంచి ఎక్స్పెల్ చేయిస్తానని అంటే యూజు మాత్రం హీరోకి అగెయిన్స్ట్కి ఏం మాట్లాడకుండా, లేదు ఆ రోజు మేమిద్దరం సరదాగా ఆడుకుంటున్నాము, దీనిలో హీరో తప్పేమీ లేదు, అయినా మీరెందుకు ఇంత షో చేస్తున్నారు, మీరు మా క్లాస్కి జస్ట్ ఇన్స్ట్రక్టర్ మాత్రమే, ఇన్స్ట్రక్టర్లా ఉండండి, హీరోని ఎందుకు అనవసరంగా భయపెట్టేస్తున్నారని యూజు అయితే ఆయనకి తిరిగి క్లాస్ పీక్తాడు. నన్నే అన్నన్ని మాటలు అంటావని వీళ్ళిద్దరికీ కూడా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే ఇచ్చేస్తాడు కూడా. బయట వీళ్ళిద్దరూ కూడా ఆపకుండా ఆ సైకిల్ని తొక్కాల్సి ఉంటుంది. హీరోకి ఆశ్చర్యం వేస్తుంది, నువ్వు నన్ను ఒక ఎనిమిలా చూస్తావు కదా, నన్నెందుకు కాపాడు, నేను స్కూల్ నుంచి ఎక్స్పెల్ అయితే నీకే సంతోషం కదా అని అంటే, లేదు నువ్వు నా ఫ్రెండ్కి బెస్ట్ ఫ్రెండ్ కాబట్టి నువ్వు కూడా నాకు ఒకలాంటి ఫ్రెండే అవుతావు, అందుకోసమే నేను నీ గురించి
గురించి ఏం బ్యాడ్గా ఆలోచించినప్పుడు అందుకే హెల్ప్ చేశానని కూడా అంటాడు. రాత్రి హీరో వైట్ని తీసుకొని రోడ్ పైన వాకింగ్ చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ ఒక కేక్ని తీసుకొని అతనికి సారీ ఇంకా హ్యాపీ బర్త్డే చెప్పడానికి అయితే వస్తుంది. కానీ హీరో బర్త్డే ఇవాళ కాదంట, ఏదో సోషల్ మీడియాలో ర్యాండమ్గా అతను పెట్టేశాడు, బర్త్డేకి ఇంకా చాలా రోజులు ఉందని అంటాడు. సరే సారీ చెప్తున్నాను కదా, ఆ రోజు యూసుతో కలిసి అంత క్లోజ్గా పర్ఫామ్ చేయకుండా ఉండాల్సింది, నువ్వు మరీ ఇంత జెలస్గా ఫీల్ అవుతావు నాకేం తెలుసా అబ్బాయి, ఇదిగో కేక్ తెచ్చాను కదా, అనవసరంగా దీన్ని వేస్ట్ చేయడం దేనికని, తిందాం పద అని వాళ్ళిద్దరూ కూడా ఒక లాగ్ లోపల అయితే కూర్చుంటారు. వాళ్ళిద్దరూ ఒక పాయింట్లో కిస్ కూడా పెట్టుకోబోతున్న కరెక్ట్ టైంకి వైట్ అయితే వామిటింగ్ చేసుకొని కళ్ళు తిరిగి పడిపోతుంది. వర్షం చాలా హెవీగా పడుతుంది, బాగా రాత్రి కూడా అయిపోవడంతో ఈ టైంలో ఏ వెటనరీ హాస్పిటల్ కూడా ఓపెన్లో ఉండదు. వీళ్ళిద్దరూ కూడా ఆ వైట్ని తీసుకొని అక్కడికి ఇక్కడికి చాలా చోట్లకి పరిగెడతారు, కానీ చివరికి ఏం ఉపయోగం లేకుండా అయితే పోతుంది. ఆఖరికి హీరోయిన్ యూజుకి కాల్ చేసి కొంచెం హెల్ప్ కావాలి అని విషయం చెప్పంగానే యూజు ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వర్షంలో తడుచుకుంటూ మరీ వచ్చేసి వైట్ని తీసుకొని అయితే అతనికి తెలిసిన ఒక డాక్టర్ కాళ్ళ వేళ్ళ పడి చాలా బ్రతిమలాడుకొని మరి ఆ డాగ్కి ట్రీట్మెంట్ అయితే చేయిస్తాడు. మీరు ఈ కుక్కని హాస్పిటల్కి తీసుకొచ్చేసరికి చాలా ఆలస్యమైందని డాక్టర్ అయితే చెప్పి వైట్ చనిపోయిందని డిక్లేర్ చేస్తాడు. వైట్ చనిపోయిందని తెలిసి హీరో అయితే చాలా బాధపడతాడు. అక్కడే కూర్చొని ఏడ్చేస్తూ ఉంటే హీరోయిన్ కూడా అతని పక్కనే కూర్చొని అతన్ని గట్టిగా పట్టుకొని తను కూడా బాధపడుతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని ఇంత క్లోజ్గా బయట నుంచి యూజో అయితే చూస్తాడు. అతనికి ఇంకేం అర్థం కావట్లేదు ఈ పాయింట్లో ఏం చేయాలో. చిన్నప్పటి నుంచి హీరోయిన్ని చూశాడు, హీరోయిన్తోనే అతని లైఫ్ని ఇమాజిన్ చేసుకున్నాడు. కానీ అలాంటిది ఇప్పుడు హీరోయిన్ అతన్ని అసలు పట్టించుకోవడమే మానేసింది. ఇంకా అతను నిర్ణయించుకుంటాడు హీరోయిన్ని ఫోర్స్ చేయడం కరెక్ట్ కాదు, తన్ని అర్థం చేసుకోవాలని. అందుకోసమే హీరోయిన్ విషయంలో తను గివప్ ఇచ్చేద్దాం అనుకుంటాడు. కానీ అతని ఏడుపు అస్సలంటే అస్సలు ఆగట్లేదు. చాలా చిన్న పిల్లోడ్లాగా ఏడ్చేస్తూ ఉంటాడు. వైట్ యొక్క అంతిమ సంస్కారం అంతా కూడా చేసేసి హీరో ఇంటికి తిరిగి వచ్చి చూస్తే న్యూయార్క్ నుంచి వాళ్ళ మమ్మీ అయితే హీరోని మళ్ళీ న్యూయార్క్ తిరిగి తీసుకువెళ్ళిపోవడానికి వచ్చి ఉంటుంది. హీరోకి మాత్రం వాళ్ళ మమ్మీతో తిరిగి వెనక్కి వెళ్ళిపోవడం అస్సలు ఇష్టం లేదు. కానీ ఇక్కడ వాళ్ళ మమ్మీ ఒక పవర్ అస్త్రాన్ని వాడుతుంది. వాళ్ళ నానమ్మని అనాథాశ్రమంలో తీసుకెళ్లి పడేస్తానని అక్కడున్న వాళ్ళ తాతయ్యని ఇంకా హీరోని కొంచెం బ్లాక్మెయిల్ లాగా చేయడంతో హీరోకి ఒక పాయింట్లో చాలా కోపం అయితే వచ్చేస్తుంది. తాతయ్యకి కూడా ఈ విషయం అస్సలు నచ్చదు. నా భార్యకి ఎంత మతిమరుపు ఉన్నా సరే నేను దాన్ని జాగ్రత్తగా చూసుకోగలుగుతాను, మీ హెల్ప్ నాకేం అవసరం లేదు, నా పెన్షన్ డబ్బులు నాకు సరిపోతాయి, మిమ్మల్ని ఎప్పుడైనా నేను డబ్బులు అడిగానా చెప్పండి, మీరిద్దరు ఇక్కడి నుంచి వెళ్ళిపోయినా నాకేం పర్లేదు, దయచేసి ఇంటిని వదిలేసి వెళ్ళిపోండి అని గట్టిగా కూడా అరుస్తాడు. ఈ అరుపులన్నీ కూడా నానమ్మ చెవి దగ్గరికి వెళ్తే నానమ్మ చాలా భయపడిపోతూ ఉండడం హీరో అయితే చూసి, ఇంకా చాలమ్మ ఇక్కడికి వచ్చి ఎందుకు సీన్ క్రియేట్ చేస్తున్నావు, నేను నీతో రావాలి అంతే కదా, నీకు ఇదే కావాలని డైరెక్ట్గా చెప్పొచ్చు కదా, ఎందుకు ఇక్కడికి వచ్చి ఇంతమందిని ఇబ్బంది పెట్టడం, నానమ్మ తాతయ్యతో నాకున్న మంచి రిలేషన్ని కూడా చెడగొట్టేలా ఉన్నావు, సరే నేను వస్తాను, నాకు ఒక 2 days టైం కావాలని హీరో అయితే అడుగుతాడు. తర్వాత రోజు స్కూల్కి వచ్చి హీరోయిన్కి కూడా ఇదే విషయాన్ని చెప్తాడు. అతను తిరిగి మళ్ళీ న్యూయార్క్కి వెళ్ళిపోతున్నాడని. ఇన్ని రోజులు కష్టపడితే కానీ చివరికి నేను నీకు ఇంత క్లోజ్ అవ్వలేకపోయాను, ఇప్పటికీ నువ్వు మళ్ళీ తిరిగి న్యూయార్క్ వెళ్ళిపోతున్నావు అంటున్నావు ఏంటి, అసలు అలా చేయొద్దు ప్లీజ్, కొంచెం ఆలోచించవచ్చు కదా, నువ్వంటే నాకు చాలా ఇష్టం, చెప్పలేదు ఈ విషయాన్ని ఇప్పటి వరకు, కానీ ఇప్పుడు నేను మనస్ఫూర్తిగా చెప్తున్నానని తను ఏడుస్తూ ఈ విషయాలన్నింటినీ కూడా చెప్తుంది. కానీ హీరో వాళ్ళ మమ్మీకి ఆల్రెడీ మాట ఇచ్చేశాడు కాబట్టి వెళ్ళి తీరాల్సిందే న్యూయార్క్కి. హీరో అయితే న్యూయార్క్కి వెళ్ళిపోతాడు, కానీ హీరోయిన్ మాత్రం హీరోని అస్సలు మర్చిపోదు. సంవత్సరాలు గడుస్తాయి, హీరోయిన్ ఇద్దరి ఫ్రెండ్స్కి పెళ్ళి కూడా అయిపోతుంది, హీరోయిన్ కూడా పెళ్లి వయసుకి వచ్చేస్తుంది. ఇంకా హీరో తిరిగి వస్తాడేమో అన్న ఆశతో ఎదురు చూస్తూ ఉంటుంది. రోజైతే హీరోయిన్కి హీరో చాలా ఎక్కువగా గుర్తు చేస్తూ ఉంటాడు. అందుకే చనిపోయిన వైట్ యొక్క సమాధి దగ్గరికి వెళ్ళి అక్కడే కూర్చొని బాధపడుతూ ఉంటుంది. చూస్తే ఆల్ ఆఫ్ ఎ సడన్ హీరో హీరోయిన్ కోసం న్యూయార్క్ నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడికి వచ్చేసాడంట. అక్కడికి వచ్చి హీరోయిన్ని ఏడవద్దని ఓదార్చడానికి ట్రై చేస్తూ ఉంటాడు. కానీ హీరోయిన్ కొంచెం అలిగి ఉంటుంది, మరి ఇంత టైం తీసుకున్నావా తిరిగి రావడానికని. హీరోయిన్ అలక తీర్చడానికి ఒకప్పుడు వీళ్ళిద్దరూ ఇదే ప్లేస్లో మిస్ చేసిన కిస్ని అయితే ఇక్కడ పెట్టేస్తాడు హీరో. ఆ తర్వాత తన్ని పెళ్లి చేసుకోవడానికి కూడా అడుగుతాడు. హీరోయిన్ హ్యాపీగా ఎస్ అని చెప్తుంది, ఎందుకంటే ఈ కిస్ వల్ల తన అలక మొత్తం పోయిందంట. ఇదే హ్యాపీ ఎండింగ్ సీన్ని చూపిస్తూ ఈ ఫన్నీ స్టోరీని అయితే ఎండ్ చేస్తారు. స్టోరీ అంతా చాలా బాగుంది, కానీ పాపం యూజు క్యారెక్టర్కి మాత్రం జస్టిస్ చేయలేకపోయారు. ఎంత బాధపడ్డాడో చివరికి. మీ అందరికీ ఈ స్టోరీ ఇంకా నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.